హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సంకటహర చతుర్థి ఎలా చేయాలని తెలుసుకుందాం. ప్రతి నెల మనకు 2 చతుర్థులు వస్తాయి. అమావాస్య తర్వాత వచ్చిన చవితి వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చిన చవితిని సంకటహర చతుర్థి అంటారు. మనం పౌర్ణమి తిథి తర్వాత వచ్చిన చతుర్థి రోజునే ఈ వ్రతం ఆచరించాలి. ఇది చంద్రోదయానికి సంబంధించినటువంటిది కాబట్టి ఏ రోజైతే చంద్రోదయంలో చవితి ఉంటుందో ఆ రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని పూజ గదిలో దీపం వెలిగించి మన శక్తి కొలది గణేషుని పూజ చేసుకొని మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నట్లు సంకల్పం చేసుకోవాలి. రుణ విమోచన మంత్రాన్ని లేదా సంకష్ట గణపతి స్తోత్రాన్ని 21 సార్లు చదివి నైవేద్యం హారతి స్వామివారికి సమర్పించి రోజంతా ఉపవాస దీక్ష చేయాలి. సూర్యాస్తమం తర్వాత మరలా స్వామివారికి పూజ చేసి దగ్గరలోని ఆలయాన్ని సందర్శించి చంద్రోదయం తర్వాత చంద్ర దర్శనం చేసుకొని స్వామివారికి హారతి సమర్పించి ఉపవాస దీక్షను ముగించాలి. ఇలా ఈ దీక్షని 6, 9, 18 లేదా 21 నెలల పాటు ఆచరించవచ్చును. సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఫాలో అవర్ పేజ్. ఉంటా బాయ్.